మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని మిమ్మల్ని బట్టి ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము ఈ దిన ధ్యానాంశంగా గమనిద్దాం ప్రియులారా. కాగా కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరచును అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పేతురు ఇక్కడ చెప్పుచున్న విషయం ఏమిటి అని అంటే, క్రైస్తవులకు శ్రమలు వస్తాయి అని లేఖనము సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. చాలా మంది ఏమనుకుంటారంటే క్రైస్తవులకి ఇంకా శ్రమలు రావు, శోధనలు ఉండవు, లేకపోతే కష్టాలు ఉండవు, ఇరుకులు ఇబ్బందులు ఉండవు అని చాలా మంది అనుకుంటున్నారు. అదంతా అపోహ. బైబిల్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది, క్రైస్తవుడైనందుకు మనం శ్రమలు పొందాలి అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆదిమ సంఘంలో కూడా శ్రమలు విస్తరించడాన్ని బట్టే సంఖ్య కూడా విస్తరించింది, సంఘం విస్తరించింది అనే మాటను కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు కూడా తిమోతికి రాస్తూ, క్రీస్తునందు సద్భక్తితో ఉద్దేశించిన వారికి హింస కలుగును అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ పత్రికల్లో మనం గమనిస్తూ ఉన్నాం. నా వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, ప్రియ స్నేహితురాలా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో శ్రమలు రావు అని నువ్వు అనుకుంటున్నట్లయితే అదంతా నీ యొక్క భ్రమ. శ్రమలు వస్తాయి, శ్రమలో ఉండాలి. అందుకనే గొప్ప దైవజనులు ఏమన్నారంటే, శ్రమలే మన పరిశ్రమలు అన్నారు. ఆ శ్రమల ద్వారానే, ఆ పరిశ్రమల ద్వారానే ఉత్పత్తి అనగా ఇంకొక మెట్టుకి, ఆధ్యాత్మికంగా ఇంకొక స్థానానికి, ఇంకొక స్థాయికి మనం చేరతామని లేఖనాలు మనకు సెలవిచ్చుచూ ఉన్నాయి ప్రియులారా. క్రైస్తవుడైనందుకు, క్రీస్తు బిడ్డలుగా ఉన్నందుకు శ్రమ కలుగుతుంది. అలా అని శ్రమ వలన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన మనలను పూర్ణులుగా చేసి అన్ని విషయాలలో సంపూర్ణత అనుగ్రహించి మనల్ని బలపరిచి మనలను స్థిరపరిచే దేవుడు. భక్తుల జీవితాల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ప్రియులారా. శ్రమల్లో ఆయన వారిని విడిచిపెట్టలేదు, అగ్నిగుండంలో విడిచిపెట్టలేదు, సింహాల బోన్లో విడిచిపెట్టలేదు. ఎవరిని, తనను నమ్ముకున్న బిడ్డలు ఎవరిని విడిచిపెట్టలేదు. దేవుణ్ణి నమ్ముకోవడాన్ని బట్టి వారు శ్రమ పొందుకోకుండా ఉండలేదు. శ్రమ ఉంది కదా అని దేవుడు వారి పక్షాన నిలబడలేకుండా కూడా ఉండలేదు. శ్రమ ఉంటుంది, శ్రమల తర్వాత దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అందుకని మన జీవితాల్లో శ్రమలు వస్తున్నప్పుడు కృంగిపోక, దీని వెనుక దేవుని ఆశీర్వాదం నా కొరకు దాచబడి ఉన్నదని శ్రమలో భక్తిని విడవక, శ్రమలో కృంగిపోకుండా మనము ముందుకు కొనసాగాలి. అందుకని అపోస్తలుడైన పౌలు శ్రమ ఓర్పు పరీక్షను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు మరి అతిశయపడదుము అని లేఖనము సెలవిస్తుంది. నీవు శ్రమ దినమున కృంగినేడల చేతకాని వాడవగుదని లేఖనాలు ఈ విధంగా శ్రమల గురించి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుండగా, శ్రమల గుండా వెళుతున్న ప్రియ క్రైస్తవుడా, అధైర్యపడవద్దు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీవు భక్తిని విడవక, యథార్థతను విడవక నీ జీవితంలో అటు విధంగా కొనసాగు. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. మా ప్రియులు ఎందరూ శ్రమల గుండా వెళుతూ ఉన్నారు, ఎందరు కష్టాల గుండా వారి జీవితంలో ముందుకు కొనసాగుతున్నారు. వారి శ్రమల తర్వాత ఆశీర్వాదాన్ని, వారి శ్రమల తర్వాత ప్రభా మేలులను వారికి అనుగ్రహింపచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆయా ప్రభా శ్రమల తర్వాత వచ్చే ఆశీర్వాదానికి వారు వారసులుగా చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.